నమస్కారం. బ్రహ్మంగారు శతాబ్దాల క్రితం చెప్పిన భవిష్యవాణి 2025లో ఏం జరగబోతుంది? ప్రకృతిలో మార్పులు, రాజకీయంలో సంచలనాలు, మన జీవితాలను శాశ్వతంగా మార్చేసే సంఘటనలు. ఈ సత్యాలను తెలుసుకోవడానికి సిద్ధమా? ఈ వీడియో చూసే ముందు ఒక లైక్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. బ్రహ్మంగారు చెప్పినట్టు 2025 నుండి ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 జరగబోయే 5 భయంకరమైన సంఘటనలు. బ్రహ్మంగారు చెప్పినట్టు 2025 మార్చి నుండి ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 సంఘటనలు ఇవే. కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి. మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు. వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గ్రంథస్థవం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు సంవత్సరాలతో సహా వివరించారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా 2025 అనగా శ్రీ క్రోధనామ సంవత్సరం నుండి విశ్వవసునామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు, విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాలలో కల్లోలాలు చెలరేగడం ప్రారంభం అవుతుందంట. చిన్నగా మొదలైన కారు చిచ్చులు దేశాలనే భస్మపటలం చేస్తాయంట. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందంట. యుద్ధాల వల్ల బంగారము, ముడిచము ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయంట. కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటిపోతుంది. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందంట. చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుంది. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాలలో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారు. 2025 శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుంది. ద్వాదశ నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుంది. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుంది. పిడుగులు, వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారు. ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయి. డబ్బు, అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. ఒకరి ఆకలి మరొకరి స్వంతమవుతుందంట. మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుంది. శ్రీశైలంలో మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడంట. శాస్త్రవేత్తలకు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయంట. రోజుల తరబడి ఫోన్లు, కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారు. వన్యమృగాలు అడవులను విడిచి జనవాసంలోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయి. రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందంట. భూదేవి పాపుల భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుందంట. ఉన్నట్టుండి దేవాలయాలలో విగ్రహాలు మాయమైపోతాయంట. తిరుపతి వెంకన్న కుడిభుజం అదురుతుందంట. అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత శబ్దాలు వస్తాయి. కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందంట. వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయంట. చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయంట. పంది కడుపున ఏనుగు, మేక కడుపున పంది పుడతాయంట. శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం కురుస్తుందంట. అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తాడంట. భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో ముసలి ప్రవేశిస్తుందంట. కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందంట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయంట.
అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారంట. భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు వెళ్ళిపోతారంట. వింత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలకు మాత్రం కనిపెట్టలేకపోతారంట. భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందంట. వాతావరణంలో ఉన్నట్టుండి పెనుమార్పులు సంభవించబోతున్నాయంట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారంట. వేప చెట్టుకి అమృతం పుడుతుంది. ఆలయంలో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయంట. యంత్రాలు మనిషిని తమ చొప్పు చేతుల్లో పెట్టుకుంటాయంట. రోజురోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవాలయాల్లో పూజలు లేక మూతపడతాయంట. ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడం, దుష్ట శిక్ష రక్షణ చేయడానికి తను వీరభోగ వసంతరాయల అవతారంలో 100 మూరల ఖండాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే విశ్వవసునామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహారం కొంత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి.